హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనకి చంక భాగం దగ్గర లూజు వస్తుందండి, ఎంత బాగా కటింగ్ చేసినా సరే అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారండి. వాళ్ళ కోసం ఈ డౌట్ క్లియర్ చేస్తున్నాను. అంటే మనకి కటింగ్ బాగానే వస్తుంది, స్టిచ్చింగ్ బాగానే వస్తుంది, ఫిట్టింగ్ పర్లేదు, కానీ మనం వేసుకుని చూసుకునేటప్పటికి చంక దగ్గర మాత్రం లూజ్గా ఉంటుంది అనమాట. నడుం పాటు సరిపోద్ది, హ్యాండ్ కూడా సరిపోద్ది. చంక దగ్గర ఇలాగ బుడగొచ్చినట్టుగా వస్తుంది. ఇక్కడ కుట్లు చూస్తేనేమో స్ట్రైట్గా ఉంటాయి. మరి ఇక్కడ మనం ఏమన్నా ఎక్కువ వేస్తే ఏంటి క్రాస్లు వచ్చేస్తాయి కదా, అదేదని చాలా డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. సరేనండి, ఇప్పుడు మనకి వేసుకుని చూసుకోవాలి. ఇది మీకు వచ్చిన ప్రాబ్లం అయినా, లేదంటే మీరు బయట వారికి ఎవరికైనా సరే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడైనా సరే ఇది మీరు వేసుకుని వాళ్ళు వేసుకున్న తర్వాత చూడాలి ఎక్కడి నుంచి ఎంతవరకు మనకి లూజ్ వస్తుంది అన్నది. ఇప్పుడు నడుము లూజ్ వచ్చిందనుకోండి, మీరు ఇలా వేసుకునేటప్పుడు ఇక్కడ వేసుకున్నప్పుడు ఇలా లూజ్ వస్తే ఇలా పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకున్నప్పుడు అంచనా కానీ ఇలా ఇలా ఇప్పుడు సపోజ్ మీకు లూజ్ వచ్చింది, ఎంత లూజ్ వచ్చింది అని చెప్పేసి ఇలా గట్టిగా ఇలా లాగి, అంటే బ్లౌజ్ నడుముకి చూడండి ఇలా మనం బ్లౌజ్ వేసుకుంటాం, చిన్నది లూజ్ వచ్చింది, ఎంత వచ్చింది అని ఇలా లాగి పట్టుకుంటాం. ఇప్పుడు వేళ్ళతో కూడా అంచనా కట్టగలగాలన్నమాట. ఇంచీ టేప్తో ఎప్పుడైనా చూడండి ఇలా చూసుకుంటే ఇక్కడి నుంచి ఇలా ఇంచుమించులోని ఈ గీత వరకుని 1 ఇంచు కన్నా ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఇలా ఇంచుమించులోని 1 ఇంచు ఉంటుంది అనమాట. 1 ఇంచు కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఈ గీత అన్నది మనకి ఈ లైన్లు వేళ్ళ లైన్లు మాత్రం 1 ఇంచు ఉంటాయి అనమాట. అప్పుడు ఏంటంటే ఇలా పెట్టి ఇలా చూసారనుకోండి, ఇలా ఇంత లూజ్ ఉందంటే అంటే ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు, 2 ఇంచులు అనమాట. అంటే మొత్తం ఏదో ఒక వైపు ఇలా 2 వైపులా పట్టుకుని ఇంత లూజ్ ఉందా అండి అని చెప్పేసి ఇలా చూసుకుని అంచనాగా ఒక గీత కన్నా తక్కువ ఉందంటే ఇటువైపు 1 ఇంచు మనకి తగ్గిందని అర్థం. అంటే ఒక గీత అంతా ఉంటే ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు, 2 ఇంచులు ఎక్కువైపోయిందని అర్థం. అదే ఇలా సకానికి ఇలా కొద్దిగా ఈ వేలకి సగమే వచ్చిందంటే ఇటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు, 1 ఇంచు అంటే ఎక్కువైపోయిందని అర్థం అనమాట. అలా అంచనా కట్టగలగాలి. అలా మనం ఏంటంటే చంక భాగం దగ్గర ఇలా చూసుకున్నప్పుడు ఎంత లూజ్ వచ్చింది, ఎందుకు వస్తుంది. లూజ్ అనేటప్పటికి మనకి చెస్ట్ లూజ్ అన్నది ఒకటి ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ సైడు అంచులు ఉంటాయి చూసారా, అక్కడి నుంచి ఇలా 2 ఇంచీలు మనం ఎప్పుడు కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గర ఇటువైపు ఎక్కడ కూడా డాట్స్ కట్ట ఏమీ అతుకులు అవి ఇవి ఏమీ వేయం, ఓన్లీ నడుం దగ్గర మాత్రమే ఈ డాట్ వేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి తేడా వస్తుంది. ఎక్కువ తక్కువలు పట్టుకుంటే ఇది కరెక్ట్గా 2 ఇంచులు ఖర్చులు పెట్టారనుకోండి, 2 ఇంచుల ఖర్చులే మిగలాలని ఏమీ లేదు. అందుకని ఏంటంటే మనం నడుమంతా కొలుచుకొని మార్కింగ్లు పెట్టుకుంటాం. ఇక్కడ ఇంక ఎటువంటి జాయింట్లు ఉండవు కాబట్టి పైకి ఈ చివరి అంచు దగ్గర నుంచి ఒకవేళ 2 ఇంచీలు మీరు ఖర్చులు పెట్టినట్టయితే కనుక ఇక్కడి నుంచి 2 ఇంచుల ఖర్చులు పెట్టుకోవాలన్నమాట. సరేనా, ఇలా చూసుకుని మార్కింగ్ చేసుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరే, అవన్నీ చేసేసాం. అవన్నీ చేసిన తర్వాత కూడా చంక దగ్గర లూజ్ వచ్చింది. ఈ లూజు 2 రకాలుగా వస్తుంది. ఒకటి, మీరు అనుకున్న దానికన్నా చెస్ట్ లూజ్ ఎక్కువ పెట్టినప్పుడు, సపోజ్ మీరు 38 సైజు బ్లౌజ్ అయితే మీరు 40 సైజ్ అనుకుని 1/2 ఇంచ్ అన్నది ఎక్కువే పెట్టుంటారు. అది లేదు అంటే అదొకటే వస్తాయి. లేదు అంటే చంక దింపు దగ్గర ఎక్కువ డౌన్ చేసేసి ఉంటారు, లేదా బాగా తక్కువ చేసేసి ఉంటారు. బాగా తక్కువ చేసేటప్పటికి ఈ చంక రౌండ్ ఇలా పైకి వెళ్తుంది, మనకి చేతి దగ్గర చేసి చంక భాగం దగ్గర చేసి పట్టేస్తుంది. ఇక్కడేమో లూజ్ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడికక్కడ అలాగా చేతి దగ్గర పట్టేసింది, అప్పుడు లూజ్ వస్తుంది. అలాగే మనం అనుకున్న దానికన్నా చంక రౌండ్ అన్నది ఇలా కిందకి తీసేస్తే ఇక్కడ కిందకు వచ్చేయడం వల్ల ఏంటంటే ఈ చెస్ట్ లూజ్ అన్నది ఎంత సెట్ చేద్దాం అనుకున్నా సరే మనకి అక్కడ లూజ్ వస్తూనే ఉంటుంది. నార్మల్గా అయితే ఎంత లూజ్ వచ్చినా సరే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది హ్యాండ్ లూజ్ ఉందా లేదా. సరిపోయింది అనుకోండి ఓకే, లేదు లూజ్ ఉందనుకోండి, ఎంత లూజ్ ఉంది. ఇది చూడండి, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన లైన్ ఇది, సరేనా. ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ చివరి లైన్ ఇది. ఇప్పుడు నాకు చంక లూజు ఉందనుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉందా లేదా చూసుకోండి. హ్యాండ్ లూజ్ ఉందనుకోండి, దాన్ని ఎంత టైట్ చేయాలో చూసుకుని అక్కడికి ఇలా ముందుకి మార్కింగ్ చేసుకుంటారు. లేదు హ్యాండ్ బాగానే సరిపోయింది అనుకోండి, ఇంకా అక్కడే ఉంచేస్తారు. నడుం దగ్గర కూడా లూజ్ ఉందా, నడుం దగ్గర కూడా లూజ్ ఉంటే కనుక ఎంత లూజ్ ఉందో దాన్ని చూసుకొని ఇందాక నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకుంటారు అంచనాగా. 1/4 ఇంచుకో 6 ఇంచుకో చేసుకుంటే టైట్ అయిపోద్ది. సరేనా.
లేదు నడుం కూడా సరిపోయింది అంటే ఇది సరిపోయింది అనుకోండి, ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. చంక దగ్గర మాత్రం లూజ్ వచ్చేసింది. వేసుకుని చూస్తున్నప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఇంచుమించులోని ఇలా ఒక 4,000 వరకు వచ్చిందా, 2,000 దగ్గరికి వచ్చిందా అలా చూసుకోవాలన్నమాట. అంచనాగానే చూసుకుంటే ఎక్కువ లూజ్ ఉందనుకోండి, కొద్దిగా ఇక్కడ మార్జిన్ ఎక్కువ తీస్తాం. ఏది తీసినా డబల్ అవుతుందని ఆలోచించుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ లోపలికి తీస్తే ఇటు పావు అటు పావు కలిపి 1/2 ఇంచ్ టైట్ అవుతుంది. అలాగే 1/2 ఇంచ్ తీస్తే 1 ఇంచ్ టైట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని ఇప్పుడు లైన్ కూడా ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చి మళ్ళీ ఇలా కూడా వస్తుంది. అప్పుడు కూడా ఇక్కడ ఉగ్గొచ్చినట్టుగా ఉంటుంది. అప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్ చేసేస్తే మీకు ఆ లూజ్ అన్నది పోద్ది. సరేనండి. సపోజ్ నేను ఇక్కడ లూజ్ వచ్చింది అనుకోండి, ఈ లైన్ నుంచి ఇక్కడికి నేను ఒక 1/2 ఇంచ్ టైట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ అంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలపాలి. నేను పాత కుట్టు దగ్గరే హ్యాండ్ ఉంచాను, సరేనా. దాని తర్వాత ఇది నడుం కుట్టు ఇక్కడికి కదా, నడుం లూజ్ ఉందనుకోండి, ఎంత టైట్ కావాలో అంత పెట్టి ఆ మార్కింగ్కి ఇలా కలిపి తీసుకురావాలి. లేదు లూజ్ లేదు నడుం కూడా సరిపోయిందని అన్నప్పుడు పాత కుట్టే ఉంచేసుకుంటాం. ఉంచుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర నుంచి పాత కుట్టు దగ్గరికి ఇలా క్రాస్గా ఇలా చక్కగా ఇక్కడ ఈ మార్కింగ్కి ఇలా ఇంచుటే పెడితే ఆటోమేటిక్గా మీకు ఒక లైన్ అన్నది వస్తుంది. సరేనండి. దాన్ని ఇలా పెడతాం. ఇలా పెట్టిన తర్వాత మీకు చూసారు కదా, ఇక్కడ లైన్ ఇలా పెట్టిన తర్వాత ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా చిన్నది క్రాస్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా హ్యాండ్ అన్నది ఇలా క్రాస్గా ఉండదన్నమాట. అంటే ఈ చంక లూజుకి తగ్గట్టుగా అయితే కనుక కొద్దిగా హ్యాండ్ కొద్దిగా లూజు టైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడైతే సరిపోద్ది అనమాట. అంటే ఇది లూజ్ ఉంది అని అర్థం, మనకి తెలిసిపోద్ది. ఇక్కడ నుంచి ఒక రవ్వంతా ముందుకు తీసి ఇది ఇక్కడ ఇలా స్ట్రైట్గా వచ్చేటట్టు చేస్తాం. చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా స్టిచ్చింగ్ అన్నది చేసేస్తే క్లియర్ అయిపోద్ది. చాలా వరకు కూడా మీకు ఈ లూజ్ ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ అన్నా సరే లూజ్ వచ్చింది అంటే అది అసలు ఇష్యూయే కాదు. ఎక్కడ లూజ్ వస్తే అక్కడ ఇలాగ టైట్ చేసేసుకోవచ్చు. సరేనండి. స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అంతే. ఆ లైన్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే మీరు అనుకున్న లూజ్ అన్నది ఇక్కడ టైట్ అయిపోద్ది అనమాట. లేదు ఎంత చేసినా సరే ఇక్కడ మనకి సెట్ కావట్లేదు అంటే మనకు అనుకున్న దానికన్నా చంక రౌండ్లు అన్నది ఎప్పుడైతే మీరు ఎక్కువ తీసేసుకుంటారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు టైట్ చేసే కొద్దీ చంక దగ్గర మనకి చెయ్య అది దించినప్పుడు చంక టైట్ అయిపోతూ ఉంటుంది, కానీ ఇది అంత బాగా ఫినిషింగ్ అన్నది కుదరదు అనమాట. కానీ ఆ బ్లౌజ్కి అంతటి వరకు మనం ఫిట్టింగ్ చేయగలుగుతాము. చేసేసి నెక్స్ట్ బ్లౌజ్లోని 6 ఇంచుల కన్నా ఎక్కువ ఏమైనా చంకదింపు తీసేసేమేమో. నెక్స్ట్ టైం ఏంటంటే ఎక్కువ 6 ఇంచుల కన్నా తక్కువ కనుక చంకదింపు పెడితే కంపల్సరిగా చంకదింపు తగ్గిపోయిందని అర్థం. 6 ఇంచుల కన్నా తక్కువ పెడితే ఎవరికి కూడా సరిగా సెట్ కావండి బ్లౌజులు. ఈ చంకదింపు అన్నది ఇక్కడ నుంచి మనం కటింగ్ చేసేటప్పుడు పైనుంచి ఇలాగా 6 కన్నా తక్కువ పెట్టామా ఎవరికి సెట్ కాదు. 6 కన్నా కిందకి పెట్టినప్పుడు ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే హెల్తీగా ఉన్నారని చెప్పేసి 7 ఇంచులకి పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచు తగ్గించి 6.5 ఇంచుల దగ్గరికి పెట్టండి బాగా హెల్తీగా ఉన్న వాళ్ళకైతే. లేదు సన్నంగా ఉన్నా సరే మనం 6.5కి పెట్టేసేమో అంటే కనుక అప్పుడు ఒక 6 ఇంచు తగ్గించి 6 వరకు తీసుకురండి. 6 కన్నా తగ్గకూడదు, 6.5 కన్నా మరీ అతిగా పెరిగిపోకూడదు నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజులకి. సరేనండి. అదే మళ్ళీ మన షోల్డర్ దగ్గరికి అంటే మనం ఫుల్ షోల్డర్ బ్లౌజులు అంటే బోట్ నెక్ కానీ కాలర్ నెక్లు కానీ ఆల్టర్ నెక్లు కానీ ఇలాంటి వాటికైతే 7, 7.5, 8 కూడా చంకదింపులు పెడతాం, అది వేరే సంగతి. సరేనండి. ఇది నార్మల్ బ్లౌజ్ గురించి. ఇవి చూసుకోండి, మీరు చంకదింపుల దగ్గర తేడా చేశారా లేదా ఫిట్టింగ్ దగ్గర తేడా చేశారా, ఇది రెండిట్లోనే ఉంటుంది. ఇలా మీరు ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.